పోకో వాళ్ళది పోకో C81X స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది? అరే కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. పోకో వాళ్ళ పోకో C81X 5G స్మార్ట్ ఫోన్ సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 3 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 9500కు ఉంది. నార్మల్‌గా అయితే 3 జీబీ ర్యామ్ వేరియంట్ చూడక చాలా రోజులు అయిపోయింది. నేను ఎప్పుడు 2016, 17 టైంలో చూసినట్టున్నాను 3 జీబీ మోడల్స్. ఇప్పుడు చూస్తున్నాను. ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చానంటే మోస్ట్‌లీ స్కిప్ చేయండి. అంటే ఇక్కడ యాక్చువల్లీ చూసుకోవాలంటే 7000, 8000 మధ్యలో రావాల్సింది 7500, 8000కి రావాల్సిన స్మార్ట్ ఫోన్ మీకు 9500కి వస్తుంది. తీసుకోవాలంటే మాత్రమే మోస్ట్‌లీ స్కిప్ చేయమంటాను. ఎందుకంటే మాత్రమే దీనికంటే జర బెటర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, అన్న ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే మాత్రమే నేను చెక్ చేసినప్పటికి మాత్రం పోకో వాళ్ళ ఇండియన్ వెబ్‌సైట్‌ల వేరే మోడల్స్ గురించి ఉంది. C85 ఉంది. వేరే మోడల్స్ గురించి ఉందన్నమాట. ఇక్కడ ఫోన్స్ మీద క్లిక్ చేస్తే సి సిరీస్‌ల C81 గాని, C81X గురించి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. ఓకేనా? అండ్ ఇక్కడ మంచి విషయం ఏందంటే మాత్రమే ఓఎస్ అప్‌గ్రేడ్స్ అవుతున్నాయి. 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నట్టున్నాయి. 2+4 ఏమో ఉంది. అండ్ మైనస్ అంటే మాత్రమే యూనిసెస్ ప్రాసెసర్ వస్తుంది. 30 మెగాపిక్సెల్ కెమెరా, పెద్ద డిస్‌ప్లే అండ్ 5200 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చానంటే మాత్రమే మోస్ట్‌లీ స్కిప్ చేయమంటాను నిజంగా. ఇదైతే జెన్యూన్‌గా స్కిప్ చేయండి. C81X అయితే అస్సలకే స్కిప్ చేయమంటాను. వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మాత్రమే మంచి ఆల్టర్‌నేటివ్స్ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్‌సంగ్ నుంచి ఉంది. సో, సామ్‌సంగ్ వాళ్ళది M07 ఉంది. 4500కి వస్తుంది. మీడియాటెక్ వాళ్ళది హీలియో G99 ప్రాసెసర్, 5000 మిల్లీ బ్యాటరీ, 20 ఫాస్ట్ చార్జర్, 6 ఓఎస్ అప్‌డేట్స్ వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా బోల్డ్ N2 ఉంది. 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్. ఇది కూడా 30 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఎయిట్ డ్యూయల్ కెమెరా. కానీ ఇక్కడ ఏందంటే మాత్రమే జర డీసెంట్‌గా వస్తుంది. జర తక్కువ ప్రైస్‌కి వస్తుంది. సో, అదొక్కటి నాకైతే మంచిగా అనిపించిందనమాట లావా నుంచి ఇండియన్ బ్రాండ్. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో, పోకో వాళ్ళ C81 కూడా ఉంది. సో, ఇది నేను చూపించిందేమో C81X ఇది. ఇది C81. సో, C81 జర బెటర్ ఆప్షను. అండ్ దానికి దీనికి దగ్గర దగ్గర ఒక రూ. 1000 తేడా ఉంది. ఇది 10,000 ఉంది. ఇది 11,000 ఉంది. ఓకేనా? సో, ఇది బెటర్ అని అంటే మాత్రం ఇదే బెటర్. ఒక రూ. 1000 అయితే ఇట్లా మీకు ఎక్స్ట్రా 1 జీబీ ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఇంకోటి ఏందంటే మాత్రం ఇక్కడ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే గిట్లా ఇది రూ. 500 డిస్కౌంట్ వస్తుంది. 1 రోజు రిఫ్రెష్ రేట్, పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుందన్నమాట. అండ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ కూడా దీంట్లో ఎక్కువ వస్తున్నాయి. అది 2+4 ఏమో వస్తున్నాయి ఓఎస్ అప్‌గ్రేడ్స్ గురించి. ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారబ్బా! ఒక్క నిమిషం. ఇక్కడుంది. ఇక్కడ 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుంది. అదే C81Xలో చూసుకుంటే ఓఎస్ అప్‌గ్రేడ్స్ 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు వస్తుంది. అండ్ 2+4 ఉంది ఇది. అండ్ C81 వచ్చేసరికేమో 4+6 ఉంది. సో, బెటర్ ఆప్షన్ C81 జర మంచి ఆప్షన్ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే రియల్‌మీ నుంచి అన్నమాట. రియల్‌మీ వాళ్ళ రియల్‌మీ P4 లైట్ ఉంది. 6300 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది జర గట్టి కాంపిటీషన్ అనుకోవచ్చు. సేమ్ ప్రైస్ కేటగరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏందంటే మాత్రమే యూనిసోస్ T7250 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. సేమ్ డిట్టోకి డిట్టో ఫీచర్స్ లాగానే అనిపిస్తది. డిఫరెన్స్ ఏందంటే తర్వాత ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో చేస్తాను. దేనికి C81కి అండ్ రియల్‌మీ P4 లైట్‌కి. చూద్దాం కంపారిజన్ వీడియో తీసుకొద్దాము. లేదు అంటే గిట్లా హైయర్ వేరియంట్ ఉంది. 128 జీబీ వేరియంట్ 11,000కి వస్తుంది. ఎక్స్ట్రా స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఓవరాల్‌గా ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో నాకైతే కనిపించినాయన్నమాట. ఇది పోకో C81Xకి. సో, ఇవి స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో జర గట్టి కాంపిటీషన్స్ ఇస్తున్నాయి కాబట్టి, నా ఒపీనియన్‌లో 3 జీబీ ర్యామ్ వేరియంట్ అయితే తీసుకోవద్దనేసి అయితే అంటాను. కావాలంటే పోకోలో కావాలంటే C81 తీసుకోండి. బెటరు. లేకపోతే లావా ఉంది, సామ్‌సంగ్ ఉంది, లేకపోతే రియల్‌మీ వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి బయ్. లేకపోతే పోకోలో కావాలంటే పోకో C81 వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. అది తీసుకోవచ్చయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసాను కదా! ఫైనల్‌గా మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది? డౌట్స్, క్వెషన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.